మీ అందరిలో నివసిస్తున్న పరమాత్మకు ఎంతో భక్తితో అభేద భావంతో నమస్కారం నమస్కారం నమస్కారం. అందరూ దీపావళి జరుపుకుని అదే సంతోషంలో దాంతోపాటు ఇంకేదో ఎక్కువ సంతోషం అవసరం అనుకుంటే ఎక్కడెక్కడి సంతోషం జీవితంలో లభించలేదో, వర్తమానంలో లేదా భూతకాలంలో ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటన్నింటి సొల్యూషన్ని పొందండి. వేటి సొల్యూషన్ అయిపోయిందో, ఏవి తీరిపోయాయో ఇక వాటిని బయటపడేద్దాం. మిగతా వాటి నుండి ఇంకా మన మనసులో ఏమున్నాయో బాధిస్తున్నవి అలాంటి సమస్యలన్నిటినీ మన ఏదైనా ఆధ్యాత్మిక ధార్మిక భారీ జీవితము, ఎక్కువ వ్యవహార జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని పరిష్కరించడం అవసరం. మన ఆధ్యాత్మికత్వంలో ఎంతో లోతుగా వెళ్ళినా వ్యవహార జీవితంలో ఫెయిల్ అయితే ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. అసహనంగా ఉంటుంది, బాధ దుఃఖంగా ఉంటుంది. మరి ఇక మనం తెలుసుకోవాలి, ఇప్పుడు మనం ఏం చేయలేకపోయామో ముందు ఈ సమస్య నుండి బయటపడాలి. ఇక మరి మీరు మన జీవితం కొంచెం సుఖశాంతులతో ఉండాలి. అందువల్లే మీరేం అడగదలుచుకున్నా అడగండి. నిరుమ నమస్తే. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మా అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. మరి ఎంతో ఆలోచనలో పడ్డాను ఏం చెయ్యాలి అని. అవును అనాలా కాదు అనాలా అని అర్థం కావట్లేదు నాకు. అబ్బాయి ఏమంటాడు, మీరు అవును అన్నా చేసుకుంటాను, మీరు కాదు అన్నా పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడా? మీ అబ్బాయి ఏమంటున్నాడు అసలు? అతను తనకు నచ్చిందే చేస్తానంటాడు. అతను ఎవరి మాట వినడు అనే అనిపిస్తోంది మరి నాకు. ఇంక లాభమేమిటి? ఏమవుతుందంటే, చాలా వరకు ఏమవుతుందంటే, ఆ అబ్బాయి తల్లిదండ్రులుంటారే పెళ్లికి ఇష్టపడరు, ఎంతో విరోధిగా ఉంటారు. అమ్మాయి నచ్చదు, ఆమెలో ఎన్నో చెడు ముందు నుండే ఇన్ని వాళ్ల బుర్రలో చేరి ఉంటాయంటే ఇక అబ్బాయి మనసులో కూడా ఈ చెడునంతా చేర్చాలని ప్రయత్నం ఎంత వీలైతే అంత చేస్తారు. బహుశా అబ్బాయి ఒప్పుకుంటే ఈ పెళ్లి కాస్త తప్పిపోతుంది. ఈ ప్రకారంగా ఎక్కువగా తల్లిదండ్రులే అతని మాట వెంటపడతారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మాయి నచ్చకపోతే ఇంకా ఏమవుతుందంటే, మీరెలా చెబితే అలా మీ విషయంలోనే ఆలోచించండి. అబ్బాయి తనకు నచ్చిందే చేస్తాను అంటున్నాడు. మీకు లోనుండి తెలుసు అది. ఇక తనకి నచ్చినట్టు పెళ్లి చేసుకుని వస్తే ఇక పెళ్ళయ్యాక ఆ తర్వాత ఏమవుతుంది? దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి. మీరు ఒక్క విషయమా ఆలోచిస్తున్నారు, ఈ పెళ్లి ఎలాగోలా తప్పిపోవాలి అని. దానికోసం చాలా చేస్తున్నారు. ఎప్పుడైతే మీ మాట చెల్లదో అతని మాట నెగ్గుతుంది, పెళ్ళైపోతుంది. పెళ్లి తర్వాత మీరెంత చెడు మీ కోడలు గురించి ఆలోచించుకున్నారో ఆ చెడంతా కోడల తల్లో ఉండిపోతుంది. మొత్తం జీవితాంతం ఉంటుంది. ఆమె మర్చిపోలేదు. ఇక మీ మనసులో కూడా కోడలుగా రాకముందే ఆ అమ్మాయిపై ఎంత చెడుని నింపుకుని ఉంచుకున్నారంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక జీవితాంతం ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఏమాత్రమో అడ్జస్ట్ కాలేదు. ఇంకా మీరు కూడా ఆ అమ్మాయిని మీ ఇంట్లో అడ్జస్ట్ చేసుకోలేకపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే అమ్మాయిని ఇంట్లో అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ ఇద్దరిలో ఒకరైనా, అమ్మా నాన్నల్లో ఒకరైనా ఎక్కువగా తల్లి అమ్మాయికి ఫేవర్లో ఉంటే గనక అప్పుడు కూడా విషయం సర్దుకుపోతుంది. మా దగ్గరికి ఇలాంటి వారే ఒకరు వచ్చారు. చాలా పెద్ద ఫ్యామిలీ,
గుజరాత్లోనే ఉంటారు. చాలా పెద్ద ఫ్యామిలీ. వారు మల్టీ మిలియనర్స్. ఒకే ఒక్క కొడుకు. చాలా పెద్ద వ్యాపారం. చాలా వారికి ఈ వ్యాపారం వల్ల సంబంధాలు, ఎన్నో సంబంధాలు, ఫ్రెండ్ సర్కిల్, బిజినెస్ సర్కిల్లో ఎంతో పెద్ద పెద్ద వారు వచ్చారు. అబ్బాయేమో లో కాస్ట్ అమ్మాయిని ప్రేమించి కూర్చున్నాడు. మొండిపంటు పట్టాడు. నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్లే చేసుకోను అని కూర్చున్నాడు. అందరూ అతని వెనకాల పడ్డారు. తల్లి అబ్బాయి ఫేవర్లోనే ఉంది. ఆమె చూసింది అమ్మాయి నిజంగానే చాలా మంచిది. ఒకే ఒక్క పాయింట్ మైనస్, వారి కాస్ట్ అమ్మాయి కాదు, వేరే కాస్ట్ది. వారి దృష్టిలో ఆ కాస్ట్ చాలా తక్కువ. చాలా ఈ రోజులో ఏమీ లేదు. అమ్మాయి చాలా సంస్కారవంతురాలు, చదువుకున్నది, ఇంకా వారి ఇంట్లో అన్ని రకాలుగా ఫిట్ అయ్యేలాగానే ఉంటుంది. కాని తండ్రి చాలా స్ట్రాంగ్, మొండిగా ఉన్నారు. ఆయన ఏం మాత్రం సిద్ధంగా లేరు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి కానియను అంటున్నారు. అబ్బాయి కూడా తండ్రిలాగానే, తండ్రి కొడుకు కదా, అతను కూడా అంతే స్ట్రాంగ్. మీరు కాదు అని అంటే కనుక నేను ఈ పెళ్లి జీవితాంతం చేసుకోకుండానే ఉంటాను. ఈ విధంగా ఎన్నో ఏళ్లు, 3-4 ఏళ్లు గడిచిపోయాయి. ఇక చేసేదేముంది? అప్పుడు మనసు చంపుకుని ఒప్పుకుని ఎలాగోలాగా ఈయన కొడుకుకి సరే అన్నారు. చాలా ప్రయత్నించారు ఒప్పించడానికి హస్బెండ్ని, కొడుకుని. ఆగాగో ఓర్పుగా ఉండు, అవుతుంది. ఇక చివరికి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక ఈ రోజు మావగారికి ఈ కోడలు బంగారంలా కనిపిస్తుంది. ఇక కోడలు కూడా ఎంత తెలివైంది, చురుకైంది అంటే ఆమె భర్తకి, మావగారికి చక్కగా చూసుకుంటుంది. ఎంత బాగా చూసుకుంది అంటే తన భర్తనే మించి తండ్రి కంటే మావగారిని బాగా చూసుకుంది. మావగారు కూడా చాలా సంతోషించారు. ఆయన బంధువులందరినీ, చుట్టాలని, అందరినీ చాలా చక్కగా చూసుకుంది. చాలా తెలివైంది. ఈరోజు ఆ మావగారు ఏమాత్రం అలసిపోరు ఆమెను పొగడ్డంలో. చాలా తక్కువ మంది అలా ఉంటారు. ఆ కోడలు కూడా సంస్కారవంతురాలు. ఆమె అత్తారింటి గురించి ఆమె చెడుగా అనుకుని ఉంటే గనక ఆమె మనసులో ఏమాత్రం ఉంచుకోలేదు. ఆమె ఒకటే చూసింది, ఎంత చక్కగా నేను కోడలుగా ఈ ఇంట్లోకి రాగలను, ఉండాలి, ఎలా నా భర్తని పొందాను. అలా పొందాక ఆమె ఒక్క విషయాన్ని కూడా మనసులో ఉంచుకోలేదు. ఇక మనస్ఫూర్తిగా ఆ ఇల్లు నా ఇల్లు అనుకుని అందర్నీ గెలుచుకుంది. అక్కడ ఇంట్లో వాళ్ళ కూడా ఆమెను ఆదరించారు. మరి ఇలా చాలా తక్కువ మందికి జరుగుతుంటుంది. నిజానికి చాలా వరకు మనకి తెలిసి ఇలాంటి విషయాలే దృష్టిలో ఉంటాయి. అమ్మా నాన్నకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటారు. మరి అమ్మా నాన్నల ఆలోచనలో కోడలి పట్ల లేదా అల్లుడి పట్ల నెగటివిటీ మనసులో నుండి పోనే పోదు. మనసులో ఎంతగా చేరిపోతుందంటే ఇక అడగద్దు. బహుశా అల్లుడి విషయంలో మర్చిపోవచ్చేమో, కానీ కోడలి విషయంలో మాత్రం మర్చిపోలేరు. ఇక ఆమె కోడలు కూడా మర్చిపోలేదు. ఫలితం ఏమిటంటే తన అబ్బాయిని కోల్పోవడమే, కోడల్ని కోల్పోవడమే. అందరూ విడిపోతారు. మొత్తం జీవితాంతం ఒకరి పట్ల ఒకరు నెగిటివ్గానే ఉండిపోతారు. అందుకని మీరలా చేయకండి. చక్కగా ఉండండి. మిమ్మల్ని మీరే మార్చుకోవడానికి ప్రయత్నించండి. లోపలికి వెళ్లి చూడండి. ఒకవేళ మీరే స్వయంగా చెప్తున్నారు మీ అబ్బాయి మీ మాట వినడు, తనకు నచ్చిందే చేస్తాడు అని. ఇక తనకి నచ్చినట్టే చేసేవాడే అయితే అతని దగ్గర స్ట్రాంగ్ అపోజ్ చేయొద్దు. సాధారణంగా చెప్పండి. ఒకవేళ మా అభిప్రాయం కావాలి అంటే గనక మేము అనుకుంటున్నాము, మా దృష్టిలో ఇంకో అమ్మాయి ఉంది, ఇంకా మంచి ఆలోచన, నీ గురించి ఇంకా బాగా ఆలోచించాం మేము. కానీ నీకీ అమ్మాయి నచ్చినట్లయితే ఇక జీవితాంతం ఆమెతో ఉండాలనుకుంటే మా మనసులో మాట ఏమిటంటే దాని విషయం తర్వాత వస్తుంది. మొదటి ప్రయారిటీ మాత్రం నీ మనసుదే.
నీకు నువ్వు జీవితాంతం గడపాలి. నువ్వు సరిగ్గా ఆలోచించుకో, టైం తీసుకో, ఆ పైన నిర్ణయించుకో ఏం చెయ్యాలి అని. మేము ఆశీర్వాదం ఇస్తామే, జీవితం నువ్వు గడపాలి. ఇలా చేసి వదిలేయండి. ఎక్కువ నెగటివ్లో పడేయద్దు. అతనికే చెప్పండి, నువ్వే పాజిటివ్ పాయింట్లేవో నెగటివ్ పాయింట్లేవో అమ్మాయిలో ఏమేమున్నాయో చూసుకో కాస్త. ఇక ప్రాబ్లం వస్తే మమ్మల్ని అడుగు, మాకు తెలిసింది మేం చెప్తాం నీకు. కాని నిర్ణయం మాత్రం నీదే. ఏమంటే పెళ్లి తర్వాత కూడా మీకు ఆమె పట్ల భేదభావాలుండవు, ఆమెకు మీరంటే భేదభావం ఉండదు. అమ్మాయికి ఎక్కువగా ఉంటుంది, మొత్తం జీవితాంతం మర్చిపోలేదు. నా పట్ల ఇంత నెగటివ్ ఉందా వీరికి? తెలిసిందా? కానీ నిరుమ ఎలా అంటే, ఇంట్లో ఈ విషయం వచ్చినప్పుడు మా పెద్దబ్బాయి అమ్మాయిని చూశాడు. ఆ తర్వాత మా అందరితో చర్చించాడు. ఆ తర్వాత పెద్దబ్బాయి అపోజ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మంచిది కాదు, పెళ్లి చేసుకోకపోతే చాలా మంచిది. నేను పెద్దబ్బాయికి చెప్పాను, పెళ్లి చేసుకునేది వాడు, మనం కాదు అంటే మనం వాడికి శత్రుత్వం అయిపోతాం. దీనికంటే వాడు జీవించాలి, మనం ఎందుకు ఊరికే చెడవ్వాలి, అతనికే వదిలేద్దాము, అతనికే వివరిద్దాము. కానీ వినకపోతే వాడి అదృష్టానికి వదిలేద్దాం. అలా పెద్దబ్బాయికి వివరించాను. పెద్దబ్బాయి అన్నాడు, నువ్వు వాడికి ఫేవర్గా మాట్లాడుతున్నావు, అమ్మవే ఉండి ఎందుకు చెప్పట్లేదు. మా పెద్దబ్బాయి వల్ల ఇంట్లో గొడవలు వస్తున్నాయి. చెప్పడమే, నా తరఫు నుండి చెప్తున్నాను. నీకు తెలుసు కదా తమ్ముడు ఎలాంటివాడు అన్నది. నీకు తెలీదా నీ తమ్ముడు ఎలాంటివాడు అన్నది? మొదటి నుండి వాడు అనుకున్నదే చేస్తాడు. ఇప్పుడు నాకు మునుపట్ల స్ట్రాంగ్నెస్ లేదు నా మాట చెల్లించడంలో. సరే, పెళ్లి విషయము ఎప్పుడూ అబ్బాయి తన ప్రకారమే చేసుకుంటాడు. ఇందులో ఎవరి మాట చెల్లదు. మిగిలినవన్నీ చిన్న చిన్న విషయాలుంటే నేను ఒప్పించేదాన్ని, ఇందులో మాత్రం చెల్లదు. తెలిసిందా? అతనికే వదిలేనా? అతనికే వదిలేస్తానని మాత్రం అనకు. ప్రేమగా చెప్పు, అతని భవిష్యత్తు ఎందులో ఉందో అందులో వదిలేద్దాము అను. అతనికి ఏది సరిగ్గా ఉందో దానికే వదిలేద్దాం. అతను సంతోషంగా ఉండాలి. వదిలేస్తాను అని అంటే మనసులో కఠినంగా ఉంది అన్నట్లే అర్థం కదా. ఇలా ఎలాగోలాగ జరగని వాడికి ఎలా ఉంటే అలా. అలాంటి ఆలోచన వద్దు. మీ అబ్బాయే కదా. ఇక కోడలు కూడా మీ ఇంటి లక్ష్మిగానే వస్తోంది కదా. ఇక కలపాలి అనుకుంటే మనస్ఫూర్తిగా కలపండి. ఏది జరిగినా మన మంచిగా అనుకోండి. అతనికి చెప్పండి, ఇది నీ నిర్దేశం, అంతిమ నిర్ణయం ఇక నీదే అని. ఇందులో మేము మా వ్యూ పాయింట్ మాత్రమే చెప్తాము. మిగతాది నీ సంతోషం నువ్వు చూసుకోవాలి. ప్రేమగా చెప్పండి, మంచి భావనతో చెప్పండి. అతనికి డెసిషన్ తీసుకోవడానికి సాయం చేయండి. ఇక పెద్దబ్బాయికి ఎలా నచ్చ చెప్పను? పెద్దవాడికి చెప్పండి, పెళ్లి విషయంలో నీ పెళ్లి విషయంలో కూడా నీ ఇష్ట ప్రకారమే మేం చేశాము. నువ్వు చాలా మంది అమ్మాయిలకి కాదు అని చెప్పావు, మేము ఫోర్స్ చేయలేదు కదా నీకు. అదేవిధంగా ఇతను కూడా ఈ అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటుంటే నేను ఇంకోళ్ళని చేసుకోమని ఎలా ఫోర్స్ చేయను? చేయలేను కదా. పెళ్లి విషయంలో ఎవరూ ఫోర్స్ చేయలేం కదా. ఒకవేళ నాకు కూడా ఛాన్స్ ఇస్తే రెండో పెళ్లికి నేను కూడా ఎవరి మాట వినను కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇది అయ్యాల్సిందేదో అయిపోయింది, కానీ ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్కడి వరకు సపోర్ట్ చేయాలి? వాళ్ళు ఇప్పుడు ఎక్కువ సంపాదించట్లేదు వాళ్ళు స్వతంత్రం అయిపోవడానికి. ఇలా నేను ఒక లిమిట్ ఆలోచించాను, ఇంకా అది చెప్పేశాను కూడా. చూడండి, మీరు పిల్లలకి ముందుగానే చెప్పేయండి. ఇక మాకు మీ పట్ల మాకెన్ని అపేక్షలైతే ఉన్నాయో, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని చదివించామో, పెంచామో, పెళ్లి చేశామో, మీరు ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు, అప్పటి వరకు మా బాధ్యత ఉంది. ఇక మా పనులన్నీ అయిపోయాయి. ఇక మాకు ఏ బాధ్యత లేదు. ఇక మీరు కూడా ఏ అపేక్ష మా పట్ల ఉంచుకోవలసిన అవసరము లేదు. ఒకవేళ మీరు ఉంచుకుంటే కూడా మేం పూర్తి చేయలేము.
ఆ ఇక మా అపేక్షలను పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు. నిజానికి మాకే ఏ అపేక్షలు లేవు, కానీ భవిష్యత్తులో ఏవైనా వచ్చినా కూడా అది మీ బాధ్యతే. మన భారతదేశ పద్ధతి ప్రకారం ఇక మీరు దయచేసి మా నుండి ఏ అపేక్షని ఉంచుకోకండి. మాకు మా వృద్ధాప్యంలో మమ్మల్ని మా గురించి ఆలోచించుకోనివ్వండి. ఇక మాకెంత ఉందో అంతలో శాంతంగా జీవించనియండి. ఏదైతే ఉందో అది వాళ్ళు ఇంకోళ్ళ గురించి చూస్తారు, వేరే పిల్లల గురించి వస్తారు, వేరే పెద్దవాళ్ళ గురించి వస్తారు, ఇంకా చెప్తారు వాళ్ళకే వేరే వాళ్ళు సాయం చేస్తారు, మీరు మాకెందుకు సాయం చేయటం లేదని. చూడు, వారి విషయం వేరు, మా విషయం వేరు, వాళ్ళ ప్రిన్సిపల్స్ వేరు, మా ప్రిన్సిపల్స్ వేరు. ప్రతి ఒక్కరి ఆలోచన వేరువేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. మీకు ఎలాంటి తల్లిదండ్రులు మీకు దొరికారో వారితోనే మీరు గడుపుకోవాలి. దాన్ని మీరు మార్చలేరు. స్ట్రాంగ్గా ఉండండి. ఆ సమయంలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల కోసం సాఫ్ట్ కార్నర్లో ఉండిపోతారు. మోహం ఉంటుంది, మమత ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఎంతో ఆప్యాయత ఉంటుంది. ఎమోషనల్గా అటాచ్మెంట్గా అయిపోతారు. ఈ విషయాలన్నింటిలో చిన్నప్పటి నుండి అన్ని సైకాలజీలు చక్కగా స్టడీ చేసి వచ్చాము. ఇక వారి వద్ద నిజం చెప్పాలంటే అమ్మా నాన్నలకి పిల్లలు మంచివాళ్లే, కానీ ఈ పిల్లలకి వీళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు తమ బాధ్యతల్ని మాత్రం చూడరు, కానీ ఇంట్లో పిల్లలు కూడా వచ్చేస్తారు. అయినప్పటికీ తల్లిదండ్రుల నుండి అపేక్ష ఉంచుకోవాలి. మొత్తం నేను చూసాను వెస్టర్న్ వరల్డ్లో కూడా. వెస్టర్న్ వరల్డ్ ప్రజల తరఫున పిల్లలు జీవించాలనుకుంటారు, చదువుకోవాలనుకుంటారు, ఇండిపెండెంట్ లైఫ్ జీవించాలనుకుంటారు, పెళ్లి కూడా తమ ప్రకారంగానే చేసుకోవాలని అనుకుంటారు, పెళ్లి తర్వాత వెంటనే వేరే ఇల్లు తీసుకోవాలనుకుంటారు, ఇవన్నీ చేయాలనుకుంటారు. కానీ అమ్మా నాన్న మాత్రం ప్యూర్ ఇండియన్స్ గానే ఉండిపోవాలని కోరుకుంటారు. ఇక మనం పిల్లలు ప్యూర్ వెస్టర్న్ గా ఉండాలి. ఇదెక్కడ న్యాయం? ఇక్కడ కూడా ఈ రోజుల్లో పిల్లలకు వెస్టర్న్ గాలి కాస్త తగిలింది. ఈ విధంగా ఉండాలనుకుంటున్నారు. కానీ అమ్మా నాన్న ప్యూర్ ఇండియన్, నో వెస్టర్న్. ఇక్కడ వేరు వేరు విధాలుగా జీవించాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వెస్టర్న్ లైఫ్ జీవించాలనుకుంటే తల్లిదండ్రులను కూడా జీవించనియండి. పేరెంట్స్ 18 ఏళ్ల తర్వాత వారి బాధ్యత అయిపోతుంది వెస్టర్న్ వరల్డ్లో. ఇక్కడ మాత్రం మీకు 30 ఏళ్ల వరకు మీ బాధ్యత మోసారు. ఇప్పటికైనా వదిలేయండి. ఇది మిస్యూజ్, పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారు. నమస్కారం నిరమా. నా ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత యూకే వెళ్తాం లండన్లో. అయితే ముందు మేము వెజిటేరియన్లవే, కానీ ఉండగా తర్వాత మేమే నాన్ వెజిటేరియన్ ఇంట్రడ్యూస్ చేసాం ఫ్యామిలీలో. 2 పిల్లలు తినేవారు, నేను వాళ్ళకి తినిపించేవాడిని. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయిపోయారు. ఇంకా ఇప్పటి నుంచి ఎప్పుడైనా వెళ్తే వెజిటేరియన్ అయ్యారా? వెజిటేరియన్ అయిపోయాం. అయితే ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి సొంతంగానే కూర వండుకొని తినేవారు. అయితే మేము ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాం. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లోని ఇంట్లోని వంట ఉండటం మానేయాలి, ఆకలేస్తే బయటికి వెళ్ళి తినేసి రావాలి. ఇంకా ఎప్పుడైనా వెళ్తే నేను 100% ష్యూర్ ఉన్నాను ఏంటంటే వాళ్ళు ఇంట్లో వంట వండుతారు. అయితే ఇప్పుడు ఏ అడ్జస్ట్మెంట్ చేయాలి, దేనివల్ల మాలో గొడవలు రాకుండా ఉంటాయి, ఇంకా సెన్సిబుల్లీ అన్నీ సార్ట్ అవుట్ చేసుకోగలం. ఏంటంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా మీకు మనసులో తెలుసు కదా వాళ్ళు 100% ఇంట్లో వండుకొని తింటారు అని. మీరు వెళ్ళాక కనుక వాళ్ళు వండకపోతే మర్చిపోండి ఆ విషయాన్ని, పరదా వేసేయండి, అసలు వండరు అని అనుకోండి. ఒకవేళ మీ ఎదురుగా వాళ్ళు వండకపోతే విషయాన్ని మర్చిపోండి. మీరు వాళ్ళకి ఇల్లుని అప్పగించారు, మరి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు కదా. మీరే కదా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు, మీదే తప్పు కదా. మరి ఇక ఈ తప్పును మీరు ఈ విధంగా ఒక్కసారిగా మార్చడం వీలు కాదు కదా.
ఇక తిట్టి అసలు ఏమాత్రం చేయలేరు. దానివల్ల వారి మనసు ఇంకా వ్యతిరేకంగా అవుతుంది. మీరే కదా మాకు తినిపించారు. ఇక మీరు మారిపోయాము అంటే వారి మనసుకు ఆ మాట అర్థం కాదు కదా. ప్రేమగానే వారికి మార్చడానికి ప్రయత్నించండి. ప్రేమగానే. వాళ్ళని తిట్టడం, గొడవపడ్డం వల్ల కాదు. తెలిసిందా? వెళ్ళాక ఇంతలా మనసు పాడు చేసుకోవద్దు. మనకసలు ఏమీ తెలీదు. వెళ్ళాక ఇంట్లో ఏమీ లేకపోతే తప్పకుండా వాళ్ళు అన్నీ క్లీన్గానే ఉంచుతారు. ఇంట్లో ఏమీ ఉంచరు మీరు వెళ్ళేటప్పటికి. అయితే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను మేము వస్తున్నాం. లేదు, మేం వస్తున్నాం బాబు. చెప్పండి. అంత చాలు. ఆ పైన చూడండి. మీరు కూడా ఒకవేళ ఫ్రిడ్జ్లో ఏదైనా చూస్తే గనక వాటిని పారేయమని చెప్పండి. వాళ్ళకి ఇంతే చెప్పండి. బాబు, వీటిని మన ఇంట్లో మళ్ళీ చెయ్యొద్దు, ఇది మళ్ళీ జరగద్దు, దాట్స్ ఇట్ అని పారేయండి. చాలా మంచిది, థ్యాంక్ యూ.